హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. అండ్ ఈరోజు నేను ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా స్పాంజ్ కేక్ని ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా చూసేయండి. ఎలాగో ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది కదా, సో కేక్ అయితే కంపల్సరీ కదా. సో మనం ఈజీగా ఇంట్లోనే కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. పదండి వీడియోలోకి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా కేకు మిశ్రమం కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. దానిపై జల్లెడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ అండి. ఇది నేను ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీనిని జల్లించుకోవాలి. ఓకే, ఇలా జల్లించుకోవాలి. మనకి పౌడర్ కానీ షుగర్ మిగులుతుంది, దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అది యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వంట నూనె వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ జల్లెడ పెట్టేసుకోవాలి. ఇందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మళ్ళీ జల్లించుకోవాలి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు విస్కర్తో ఒక్కసారి కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలని కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఓకే, చూసారు కదా. మనము ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది ఈ కేక్ వచ్చేసి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏ బౌల్లో అయితే కేక్ బేక్ చేసుకోవాలో ఆ బౌల్ తీసుకొని అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా అప్లై చేసిన తర్వాత పొడి మైదా పిండిని కొద్దిగా చల్లుకోవాలి. ఇలా చూపించిన విధంగా చేసిన తర్వాత ఎక్స్ట్రా వస్తుంది కదా, అది తీసివేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమం ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కానీ కుక్కర్ కానీ పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి కడాయి పెట్టుకున్నాను. అండ్ అడుగున వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి, లేదంటే ఇసుక అయినా వేసుకోవచ్చు. ఈ సాల్ట్ని మళ్ళీ వంటల్లో యూజ్ చేయకూడదు. సో ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనం కేక్ చేసుకున్నప్పుడల్లా ఇది యూజ్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో కింద బేస్ కోసం ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి. అండ్ మనం కేక్ మిశ్రమం వేసుకున్న బౌల్ ఉంది కదా, అది దీనిపై పెట్టేసి మూతతో క్లోజ్ చేసుకోవాలి. దీన్ని మనము ఒక 40 మినిట్స్ వరకు మూత తీయకుండా సిమ్లో పెట్టేసి అలాగే ఉండనివ్వాలి. ఓకే, 40 మినిట్స్ తర్వాత చూడండి, మనకు కేక్ చాలా బాగా రెడీ అయిపోయింది. అది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక ఫోర్క్ సహాయంతో కానీ టూత్ పిన్ సహాయంతో లోపలికి కుచ్చి చూస్తే మనకేం అంటుకోకుండా వచ్చిందంటే మనకు కేక్ పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. సో ఇది స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, కేక్ అయితే చల్లారిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా వీడియోలో చూపించిన విధంగా చుట్టూ అనాలన్నమాట. సో అది మనకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్పై రివర్స్ చేసుకొని చూడండి ఎంత బాగా మనకు కేక్ వచ్చేస్తుందో. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చాలా స్పాంజీ కేక్ అండి ఇది, సూపర్గా ఉంటుంది. మనకు కావాలంటే ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సూపర్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత స్పాంజీగా గుల్లగా వచ్చేసిందో. చాలా స్మూత్గా ఉందండి. తప్పకుండా ఈ కొత్త సంవత్సరం రోజు ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి. మీ అందరికీ అడ్వాన్స్గా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో